పాపము చేయకుండా ఉండలేని స్థితి కలిగి ఉన్నాం మనం. మాట ద్వారానో, క్రియ ద్వారానో, చూపు ద్వారానో, నడక ద్వారానో, ప్రవర్తన ద్వారానో పాపమును అధిగమించలేని స్థితిలో ఉన్నామని ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. మరి ఈరోజు చాలా వరకు నువ్వు కంట్రోల్ అయ్యావు. ఎలా కంట్రోల్ అయ్యావో చెప్పగలవా? అది నీ శక్తి కాదు, పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహించబడిన దైవ శక్తి. నీ చేత కాదు కాబట్టి దేవుడు తన పరిశుద్ధాత్మను నీ మీదికి పంపి ఆయన ఆత్మ ద్వారా నువ్వు నిలబడటానికి శక్తినిచ్చాడు. కాబట్టి జన్మలో పాపం లేదు కాబట్టి క్రియలో కూడా పాపం లేకపోతే నేను పరలోకం పోతానని ట్రై చేయటం శుష్క ప్రయత్నం. నీ వల్ల కాదు. ఎందుకంటే జన్మత నీలో పాపం ఉంది. దాని తాలూకు లక్షణాలు తప్పకుండా ఏదో నాడు నీలో బయటపడతాయి. కాబట్టి పిచ్చి ప్రయత్నాలు మానుకొని, సరే జన్మ పాపి అయితేనేమి, కర్మ పాపి అయితేనేమి, యేసు ప్రభు దగ్గరికి రా, అన్ని పాపాలు తీసి పరలోకం ఇస్తానని చెబుతున్నాడుగా. ఇంకేం మాయరోగం రా. దేవుని స్తోత్రం.